Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాకిస్తాన్ వణికిపోతుంది. మరోవైపు ఎటు పాలు పోలని స్థితిలో బార్డర్లో గుళ్ళ వర్షం కురిపిస్తుంది. సరిహద్దుల్లో డైరెక్ట్గా పాక్ ఆర్మీ గత సాయంత్రం నుంచి విస్తృతంగా తుపాకీల ఫైరింగ్ చేస్తుంది. అలానే మోర్టార్లతో దాడులకు పాల్పడుతుంది. దీన్ని భారత సైన్యం గట్టిగా తిప్పికొడుతుంది. కానీ సాంఘికమైనటువంటి ప్రదేశం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపైన టార్గెట్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. దాదాపుగా 13 మంది వరకు చనిపోయారనేటువంటిది ఈ సమాచారం తాలూకు సారాంశం. అసలు విశ్లేషిద్దాం ఏం జరుగుతుంది. ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దు, కాశ్మీర్లో ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు, మరోవైపు ఎల్ఓసి, ఈ రెండు చోట్ల ఫైరింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా సమాచారం. ఒకసారి విశ్లేషిద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. కాశ్మీర్లో సిచ్యుయేషన్ చాలా క్రిటికల్గా ఉంది, ముఖ్యంగా బార్డర్ ఏరియాస్లో. నిన్న ఈ ఫైరింగ్ ఎప్పుడైతే మిసైల్ అటాక్ అనేది జరిగిందో అక్కడ నుంచి మొదలుపెట్టి కొంచెం అడపాదడపా జరిగినటువంటి ఫైరింగ్ సాయంత్రానికి పీక్ స్టేజ్కి వెళ్ళింది అనేది సమాచారం. ఇప్పుడు ఎలా ఉంది అసలు అక్కడ ఉన్నటువంటి ఈ ఫైరింగ్ విషయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి? పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది, కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూంచి, కుప్వారా, తర్వాత యూరి, ఈ సెక్టార్లో అమాయకుల కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. అంటే ఇప్పుడు ఆ దేశంలో మీడియా కూడా పాకిస్తాన్ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మన దేశంలో వచ్చే 9 ప్రాంతాల్లో భారత్ లేపేసినప్పుడు మీరేం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తుంది. మరి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మనం అంత్యక్రియల్లో నిన్న చూసాం, సైన్యం కూడా సంఘీభావం తెలియజేసింది ఉగ్రవాదులకి. కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ మనుగడ కోసం పోరాటం అన్నట్టుగా చూపించుకోవాలనే తపనతో కవింపు చర్యలకు పాల్పడుతుంది. దానికి భయపడేది మన సైన్యం లేదు. కాకపోతే ఒక అమాయకుడైన భారత జవాన్ చనిపోయాడు, 13 మంది, దాంట్లో చిన్నపిల్లలు కూడా చనిపోయారు. అంటే సామాన్య మానవుల మీద వీళ్ళు మొన్న ఏప్రిల్ 22 మనం చూసాం సార్, అమాయకులైన టూరిస్ట్ ప్లేస్కి వచ్చిన వాళ్ళ మీద దాడి చేశారు. ఇప్పుడు దానికి ప్రతి దాడి ఏంటి? మీరు చేసింది మిమ్మల్ని మీరు ప్రేరేపించిన ఉగ్రవాదులు ఇక్కడ అమాయకులను చంపేశారు. మీరు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి దానికి ప్రతిదాడి May 7th అనేది నేను చూపించారు. ఇంకా చూపించితే మీరు తెలుసుకొని తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టేదిగా ఇలా అమాయకుల మీద దాడులు చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భారత సైన్యం కూడా స్ట్రాంగ్ రిటాలియేషన్ ఇస్తుంది, ఆ క్లారిటీ ఇచ్చారు. అటువైపు నష్టాల గురించి సమాచారం రావట్లేదు. ఇక్కడ ఏకంగా ప్రాణ నష్టం జరుగుతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఫైరింగ్కి మన వాళ్ళు తీసుకున్నటువంటి డిఫెన్స్ మెకానిజంకి ఏంటి డిఫరెన్స్? ఒకటే సార్, మనం మొదటగా కవ్వింపు చర్యలు ఎప్పుడు పాల్పడాల. పాకిస్తాన్ వచ్చి మన భూభాగంలో మన ప్రాంతాల పహల్గాం దాడి చేసేది తప్పితే దానికి సింధు నది జలాలు ఒప్పందం రద్దు చేసుకోవటం కావచ్చు, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కావచ్చు, ఈ రోజున పాకిస్తాన్లో కనీసం బ్యాంకులో కానీ ఏటీఎంలో కూడా డబ్బులు లేని పరిస్థితిలో, షేర్ మార్కెట్ కూడా దారుణమైన పతనం పొందే పరిస్థితిలో ఉందంటే ఆకలి. ఇప్పుడు సోమాలియా లాంటి దేశాల్లో మనం ఆకలి చావులు అంటారు. సేమ్ పాకిస్తాన్కి ఇలానే కంటిన్యూ చేసుకుంటే వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. వాళ్ళు స్వయంకృతాపరాధమే. ఇప్పుడు మనం ఏంటి, ఎప్పుడు కూడా శాంతికామక దేశం అని చెప్పి ఉంటాం. వాళ్ళు ఫస్ట్ దాడి చేశారు కాబట్టి మనం ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసి, అది కూడా ఏంటి, సైన్యాన్ని కానీ జనావాస ప్రాంతాల మీద కానీ ఎవరు ఒక్కరికి కూడా దెబ్బ తగలకుండా ఉగ్రవాదులనే లేపేశారు. అది 80 మంది 100 మంది అనేది ఈ రోజు రేపు తెలిసింది. కాబట్టి మీరు అమాయకుల్ని దాడి చేయడం ఎంతకు సమంజసం? అది యూరి సెక్టర్ కావచ్చు, తర్వాత పూంచి, రాజౌరి అండ్ కుప్వారా, ఇవన్నీ సరిహద్దు ప్రాంతాల్లో 13 మందిలో చిన్నపిల్లలు చనిపోయారు. ఇది ప్రపంచం అంతా చూస్తుంది. వాళ్ళు ఏదో చేసి సాధించారని అనుకుంటున్నారు, కానీ ఇది చేయడం వల్ల దానికి ప్రతిస్పందన అనేది భారత్ చూపిస్తుంది. అది ఎలా ఉండొచ్చు? ఇప్పుడు అందరూ కూడా సింధూర్ సక్సెస్ అయిన తర్వాత ఒక దెబ్బకు భయపడుతుంది పాకిస్తాన్ అనుకున్నారు, కానీ సరిహద్దుల్లో మాత్రం అదే గుళ్ళ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 ఏమైనా ఉంటుందా? అది కోరుకుంటున్నారు కూడా ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. నిన్న కూడా ఆపరేషన్ అభ్యాసం అని చెప్పేసి డ్రిల్, మాక్ డ్రిల్లో కూడా పాల్గొన్నారు. ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఎలా ఉండాలో కూడా ప్రజలకు అవేర్నెస్ సైన్యం తెలియజేసింది. కాబట్టి సైన్య విషయంలో ప్రజలకు ఎటువంటి టోకా లేదు. అది ప్రతిపక్షాలు కాదు, అధికార పక్షం కావచ్చు, చాలా క్లారిటీగా వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి తెలుసు అనేది ప్రజలకు తెలుసుకున్నారు. కాబట్టి సరిహద్దు ప్రాంతాల్లో మనం చూసుకుంటే గుజరాత్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఈ పూంచ్ సెక్టార్లు ఏదైతే సరిహద్దు ఉన్నాయో పిఓకే ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, ఎప్పుడైతే ఈ పిఓకే ఆక్రమిత కాశ్మీర్ కూడా ఎప్పుడైతే మీరు నిన్న కూడా చేసినారు, దాన్ని డెఫినెట్గా మనం దిస్ ఈజ్ ద రైట్ టైం.
అది కూడా స్వాధీనం చేసుకోగలిగితే కనుక మనకి ఇక తిరుగుండదు ఆ భూభాగం మీద. లేకపోతే అది పూచిగా చూపించి చైనా ఒకవైపు, పాకిస్తాన్ ఒకవైపు చొరబాటుదారులని మన దేశంలో పంపించి అశాంతిని కలిగిస్తున్నాయి. ఈ అశాంతి వల్ల 1971 నుంచి చూసుకుంటే లాస్ట్ 10 yearsలో కూడా వాళ్ళు చేసిన దాడులు చూసుకుంటే అనేక సార్లు ఓడిపోయిన బుద్ధి రాకుండా దాంట్లో అమాయకులైన ప్రజలు ఇప్పుడు 13 మంది చనిపోయారు సార్. గతంలో ఎంత చనిపోయారు మనం చూసుకుంటే దాదాపుగా 800 మంది చనిపోయారు. సైన్యం 600 మంది తీవ్రవాద చర్యల వల్ల చనిపోయిన వాళ్ళు అంతే కదా చనిపోయారు. తర్వాత క్షతగాత్రులు 800 మంది కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు. అంటే 1000 మందిని మీరు బలి తీసుకున్నట్టే కదా. 1000 మందిని భారతీయ పౌరులను బలి తీసుకునే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది? ఇంకా ప్రాణ నష్టం జరగకుండా ఇమ్మీడియట్గా అంటే వాళ్ళు ఏదో చేసినట్టుగా నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చంప చూపించి గాంధీ సిద్ధాంతం సహనం కాదు, అది నశించింది, మీరు మూల్యం చెల్లించాల్సిందే అని. ఇప్పుడు ఆ దిశగా అది సింధూర్ 1, సింధూర్ 2 కోరుకుంటున్నారు ప్రజలు కూడా. డెఫినెట్గా ఎక్కువ టైం ఇస్తే ఇంకా విధ్వంసం పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామాల మీద దాడులు చేయడం అంటే ఖచ్చితంగా వాళ్ళు అమాయక ప్రజలను బలి తీసుకోవడం, ఏమాత్రం మానవత్వం లేకుండా స్పందిస్తున్నారు. వాళ్ళు మానవత్వం అనేది మీరు అంటున్నారు, మానవత్వం అసలు ఎక్కడుంది వాళ్ళకి? మానవత్వం లేకపోబట్టి ఇట్లాంటి వికృత చేష్టలు ప్రపంచవ్యాప్తంగా ఏదో మేము ఏదో ఇది ఆత్మాహుతి దాడులు చేస్తాం, మేము ఏదన్నా మా దగ్గర గన్ ఉంది, ఈ కల్చర్ మా దగ్గర ఉంది, ఆయుధాలు ఉన్నాయి, అణువాయుధాలు ఉన్నాయి, మేము చెప్పింది వినాలని అనుకుంటే అది తప్పది. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా సార్. ఏదైనా కానీ అమాయకమైన ప్రజలు, సామాన్య ప్రజల జోలికి వస్తే వాళ్ళ పతనం రోజు కొని తెచ్చుకోవటమే. అది ఇది ఆపరేషన్ 2 ఈ రోజు స్టార్ట్ అయిద్దా, ఈ రోజు అర్ధరాత్రి స్టార్ట్ అయిద్దా, సింధూర్ 2 అవుతుంది, సింధూర్ 2 ఇంకేమన్నా పేరు పెడతారు ఏమో అది చూడాలి. సింధూర్ 1 దెబ్బకే వాళ్ళకి అసలుకి ఊహకి అందకుండా వాళ్ళకి దెబ్బ కొట్టారు. ఇప్పుడు సింధూర్ 2 అనేది ప్రజలు కోరుకుంటున్నారు. డెఫినెట్గా సామాన్య మానవుల జోలికి వస్తే సైన్యం తగిన మూల్యం పాకిస్తాన్కి తప్పదు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పాకిస్తాన్ చేస్తున్నటువంటి వికృత చేష్టలు ప్రధానంగా బార్డర్లో జరుగుతున్నటువంటి గుళ్ళ వర్షానికి సరైన సమాధానం చెప్పడానికి భారత ప్రభుత్వం కూడా వేచి చూస్తోంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత పాకిస్తాన్ పేట్రేగిపోవడం పైన సైన్యం కూడా ధీటైనటువంటి జవాబు ఇస్తుంది. అయితే సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేయడం పైనే దేశీయంగా ఆందోళన ఎక్కువగా రేకెత్తుతోంది. ఇక ఆపరేషన్ సింధూర్ 2 ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి పాకిస్తాన్ వైఖరి మార్చుకోకపోతే అని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.